విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా విష్ణువును వేడుకుంటూ అపర ఏకాదశి పైగా బుధవారం పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క అపర ఏకాదశి యొక్క మహత్యం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏకాదశిని జలక్రీడా ఏకాదశి, భద్రకాళి ఏకాదశి అని కూడా అంటారు. ఈ కథ బ్రహ్మాండ పురాణంలోనిది. ఒకనాడు పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, వాసుదేవ, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేమిటి? ఆ ఏకాదశి మహత్యం గురించి వినాలని చెప్పి నేను చాలా కుతూహలపడుతున్నాను అంటూ ప్రార్థిస్తాడు. దాని గురించి వివరంగా చెప్పమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, లోకహితాన్ని కోరుకుంటూ మంచి ప్రశ్న వేశావయ్యా. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మానవుల యొక్క మహాపాపాలను నశింపజేస్తుంది. అంతేకాదు విశేషమైనటువంటి పుణ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ ఏకాదశికి అపర అనే పేరుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు లోకంలో విశేషమైనటువంటి కీర్తిని పొందుతారు. బ్రహ్మహత్య మొదలైనటువంటి మహాపాపాలు చేసిన వాడైనా కానీ, తన వంశాన్ని నశింపచేయగలిగినటువంటి మహాపాపాన్ని సంపాదించిన వాడైనా కానీ, చంటి పిల్లలను చంపిన వాడైనా, ఇతరులపై నీలాపనిందనలు మోపినటువంటి దుర్మార్గుడైనా, పరస్త్రీల యందు విశేషమైనటువంటి ఆసక్తి కలవాడైనా కూడా ఈ అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వారికి ఉన్నటువంటి పాతకములను, దోషములను పోగొట్టుకుని సన్మార్గమునందే ప్రవర్తిస్తూ తరించడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. లోకంలో అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు ఉంటారు. ఆ సాక్ష్యం మహా నరకాన్ని కలిగిస్తుంది. ఇంకా కొంతమంది వేదం చదువుకోకపోయినా వేదం చదువుకున్న వారి వలె అమాయకులను మోసం చేసే బూటకపు పండితులు, తనకు శాస్త్రం తెలియనప్పటికీ కూడా శాస్త్రజ్ఞానం కలవారి వలె నటించేవాడు కూడా మహా నరకాన్నే పొందుతాడు. ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు చేసిన వారు కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆయా పాపాల నుండి విముక్తిని పొంది సన్మార్గులు అవుతారు. క్షత్రియుడు యుద్ధరంగంలో నుండి వెనుకకు తిరిగి వెళ్ళకూడదు. యుద్ధరంగంలో మరణించిన వారికి స్వర్గం లభిస్తుంది. వెనుకకు వెళ్ళిన వారికి ఘోరమైనటువంటి నరకం లభిస్తుంది. పిరికి పంద, ఏ ధర్మాచారానికి పనికిరానివాడు, మహాపాపి అని పిలువబడతాడు. యుద్ధంలో పారిపోయి వచ్చినవాడు కూడా ఈ అపర ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఈ పాపం నుండి విముక్తిని పొందుతాడు. గురువు వద్ద విద్య నేర్చుకుని ఆ విద్య నేర్పిన గురువునే నిందించేవాడు మహాపాతకుడు అవుతాడు. అటువంటి గురుద్రోహి కూడా ఈ ఏకాదశిని ఆచరిస్తే ఆ పాతకం నుండి కూడా విముక్తి పొందుతాడు, సద్గతిని పొందుతాడు, ఉత్తమమైనటువంటి జన్మ వస్తుంది. కార్తీక మాసంలో వరుసగా 3 పుష్కర కాలమందు స్నానం చేసిన వాడు ఏ ఫలితాన్ని అయితే పొందుతాడో ఆ పుణ్యఫలాన్ని కావేరీ నదికి పుష్కరంలో వచ్చినప్పుడు స్నానం చేస్తే కలిగినటువంటి పుణ్యాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ మాఘమాసంలో మకర రాశి యందు సూర్యుడు ఉండగా స్నానం చేస్తే ఏ పుణ్యమైతే వస్తుందో ఆ పుణ్యాన్ని కాశీక్షేత్రంలో శివరాత్రి నాడు ఉపవాసం చేస్తే ఇంత మహాపుణ్యమైతే కలుగుతుందో ఆ పుణ్యాన్ని గయాలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినందు వచ్చేటటువంటి పుణ్యాన్ని సింహరాశి యందు బృహస్పతి ఉండగా నాసికా త్రయంబకంలో కుంభమేళ జరుగుతున్నటువంటి సమయంలో గోదావరి నది యందు స్నానం చేసినటువంటి వచ్చేటటువంటి పుణ్యం, హిమాలయ పర్వతాల్లో బదరి, కేదార్నాథ్ యొక్క యాత్ర చేసిన వచ్చేటటువంటి మహాపుణ్యం, కురుక్షేత్రమునందు సూర్యగ్రహణ సమయమున గజదానం, అశ్వదానం, సువర్ణదానం చేసినప్పుడు వచ్చేటటువంటి ఎంత పుణ్యమైతే కలుగుతుందో అంత పుణ్యం ఈ యజ్ఞం చేసినటువంటి వారికి, అలాగే ఈ వ్రతం చేసిన వారికి తప్పకుండా కలుగుతుంది. మరి ఇంకా ఈ యొక్క వ్రతం చేసినటువంటి వారు పొందినటువంటి పుణ్యం అంతా ఇంత అని చెప్పడానికి శక్యం కానిది. ఈ వ్రతం పాపాలను హరించి వేస్తుంది. ఈ అపర ఏకాదశి వ్రతం చేసిన వారికి పాపమనే చీకటి తొలగిపోతుంది, జ్ఞానం అనేటటువంటి వెలుగు కనిపిస్తుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాస వ్రతమును చేసి శ్రీమన్నారాయణుల వారిని పూజించిన మానవుడు సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. చివరకు విష్ణు లోకాన్ని చేరుకుంటాడు. యుధిష్ఠిర మహారాజా, లోకహితార్థం నీవు ఈ ప్రశ్న వేశావు. అదే లోకహితాన్ని కోరుకొని నేను నీకు ఈ విషయాన్ని అంతా కూడా చెప్పాను. ఈ మహత్యాన్ని చదివినవారు, విన్నవారు కూడాను సమస్త పాపాల నుండి విముక్తులవుతారని చెప్పి శ్రీకృష్ణుడు అపర ఏకాదశి యొక్క వ్రత విధానం గురించి, వ్రత మహత్యం గురించి ఈ విధంగా వివరిస్తాడు. పూర్వం 1000 సంవత్సరాల క్రితం
మహిధ్వజుడు అనే ఒక పేరు కలిగినటువంటి దయ కలిగినటువంటి ఉదారమైనటువంటి ఒక రాజు ఉండేవాడు. అతనికి క్రూరమైనటువంటి అన్యాయమైనటువంటి భరద్వాజ్ అనేటటువంటి ఒక తమ్ముడు ఉండేవాడు. అయితే అతను రాజు మీద ఎప్పుడూ కూడా అసూయతో ఎప్పుడూ అతన్ని చంపేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాడు. అలా ఎల్లప్పుడూ కూడా తన సోదరుడికి ఏదో ఒక హాని చెయ్యాలనేటటువంటి మానసిక స్థితిలో ఉండేవాడు అతను. అయితే ఒకనాడు విపరీతమైనటువంటి ద్వేషంతో, తీవ్రమైనటువంటి ఆగ్రహంతో తన అన్న అయినటువంటి మహిధ్వజును చంపడానికి అవకాశాన్ని ఉపయోగించుకొని తనను చంపేస్తాడు. ఆ తర్వాత తన అన్న మృతదేహాన్ని అడవిలో రావి చెట్టు పొదల వద్ద పాతి పెడతాడు. క్రూరమైనటువంటి అకాలమైనటువంటి మరణం తర్వాత ఆ రాజు ఒక క్రూరమైనటువంటి దయ్యం రూపాన్ని ధరించి రావి చెట్టు నుండి సందడి చేస్తూ వస్తాడు. అలా ఒకనాడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళినటువంటి దౌమ్య ఋషి అనే ఒక ఋషి తన జ్ఞానంతో, అతని యొక్క తపోబలంతో ఆ దయ్యం యొక్క జీవిత కథను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక అప్పుడు చెట్టు నుండి దిగమంటూ ఆ దయ్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. ఆ దయ్యం దిగినప్పుడు దౌమ్య ఋషి ఆ దయ్యాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నీవు ఎవరువు? ఇలా ప్రేత రూపాన్ని ఎలా అయ్యావు? నువ్వు అసలు నీ గురించి వివరంగా తెలియజేయమని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ దయ్యం చెప్పలేను మునివర్యా అంటూ చేతులు జోడించి బదిలిస్తుంది. నీ గత జన్మ కర్మలు సరైనవి కావు. ఆ నేరాలకే నిన్ను దారుణంగా హత్య చేసి నువ్వు ఈ విధంగా భూత రూపాన్ని పొందావు. నా మాట నువ్వు గౌరవిస్తావా అని అడుగుతాడు ఆ ఋషి. నీ మాటే నా ఆదేశం మునివర్యా అని అంటాడు ఆ భూతం. నువ్వు నాకు ఒక ప్రమాణం చెయ్యాలి. ఏం ప్రమాణం అని అడుగుతుంది ఆ భూతం. నీవు కృష్ణపక్ష ఏకాదశి నాడు అచల ఏకాదశి ఉపవాసాన్ని పాటించు అంటూ మునీశ్వరుడు సూచిస్తాడు. మీరు చెప్పినట్లుగా తప్పకుండా చేస్తానని చెప్పి ఆ యొక్క ఉపవాసం ప్రభావంతో తప్పకుండా ప్రేత రూపం నుండి అతను విముక్తిని పొందుతాడు. పాపినైనటువంటి నన్ను కరుణించినందుకు నేను మీకు రుణపడి ఉంటాను అంటూ మహిధ్వజరాజు ఆ మునివర్యుడితో చెప్తాడు. అలా మహిధ్వజుడు అచల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి దౌమ్య మహర్షి ఆజ్ఞను పాటిస్తాడు. అతనికి దైవిక శరీరాన్ని పొందడమే కాకుండా తద్వారా భూత రూపాన్ని విడిచిపెడతాడు. ఏకాదశి సమయంలో ఆయన ఉపవాసం అతని గతకర్మలను తొలగించింది. అలాగే అతనికి స్వర్గంలోనూ సాక్షాత్తు వైకుంఠంలోనూ స్థానం కల్పించింది. మరి ఇంతకీ ఈనాడు ఎవరిని పూజించాలి? త్రివిక్రముడు ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. భాగవత పురాణం పద్మ పురాణంలో వివరించిన విధంగా వామనుడు తాను రాజైనటువంటి మహాబలి యొక్క కథ పౌరాణిక చరిత్రలో చెక్కబడి ఉంది. విష్ణువు యొక్క గొప్ప భక్తుడైనటువంటి ఆ రాజు మహాబలి ఒక సద్గుణవంతుడైనటువంటి పాలకుడు. అతను అధికారంలోకి వచ్చి దేవతలకు అఖండమైనవాడు. ఇంద్రుణ్ణి ఓడించడం అలాగే పెద్ద సవాలు కాదని చెప్పి అతను అధికారంలోకి వస్తాడు. దీని ఫలితంగా దేవతలు ఆ రాజును పరీక్షించడానికై, అతన్ను అనగదొక్కడానికై విష్ణువును అవతారమెత్తమని చెప్పి వేడుకుంటారు. ఇంద్రుడు తల్లి అయినటువంటి అతిథిని ఆమె భర్త కశ్యపుడు ఇంద్రుణ్ణి రక్షించడానికై పయారథం అనేటటువంటి తపస్సును ఆచరించమని ఆదేశిస్తాడు. ఆమె భక్తికి దేవతల ప్రార్థన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆదికి వామనుడు అనేటటువంటి మరగుజ్జుగా జన్మిస్తాడు. ఇక మహాబలి తన యొక్క రాజ్యంలో ఒక యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు వామనుడు అతని వద్దకు వచ్చి 3 అడుగుల ఆస్తిపై హక్కులను కోరుతాడు. తన అభ్యర్థనను కోరేది శ్రీ మహావిష్ణువే అని చెప్పి తెలుసుకున్నటువంటి మహాబలి వామనుడి యొక్క అంగీకారాన్ని అంగీకరిస్తాడు. మరగుజ్జు వామనుడు 3 అడుగులు వేసే ముందు అకస్మాత్తుగా పెద్ద రాక్షసుడిగా ఎదుగుతాడు. అతను తన మొదటి అడుగుతో మొత్తం భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని కప్పుతాడు. ఇంకా 3వ అడుగు వెయ్యడానికి భూమి లేదు. వినయపూర్వకమైనటువంటి ఆ రాజైనటువంటి మహాబలి వామనుడి యొక్క 3వ అడుగును అతని తలపై ఉంచడానికి ముందుకు వస్తాడు. అలా వామనుడు మహాబలిపై అడుగు పెట్టాడు. అతన్ని పాతాళంలోకి ముంచి పాతాళాన్ని జయిస్తాడు. శ్రీ మహావిష్ణువు వ్యక్తీకరించినటువంటి ఆ భార్య రూపం అందుకే త్రివిక్రమ అని పిలువబడింది. అది దేవత యొక్క వివిధ బిరుదుల్లో ఒకటి. మహాబలియాగం సమయంలో ప్రతి సంవత్సరం ఒకసారి తన ప్రజల యొక్క మంచిని పరిశీలించడానికై తన దేశానికి తిరిగి రావడానికి ఒక వరం ఇమ్మంటూ త్రివిక్రముని హృదయపూర్వకంగా కోరుకుంటాడు మహాబలి. ఆ విధంగా స్వామివారి వరం లభించింది. ఇలా అతను తిరిగి రావడాన్ని కేరళ రాష్ట్రంలో ఓనం పండుగగా జరుపుకుంటారు. ఇక ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణ కథ గురించి కూడా తెలుసుకుందాం. తిరుపతి 30 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నారాయణపురం రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే ఒక రాజు
పరిపాలన చేస్తూ ఉండేవాడు. శ్రీహరి శాపం వలన పిశాచంగా మారినటువంటి చోళరాజు స్వల్పకాలంలో శరీరం చాలించి సుధర్ముడికి ఆకాశరాజు అనేటటువంటి కుమారుడిగా జన్మిస్తాడు. ఇక ఆ రాజదంపతులు ఆకాశరాజును అల్లారముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఒకనాడు వేటకు వెళ్ళినటువంటి సుధర్ముడు అలసిపోయి కపిలతీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవాలని కూర్చుని ఉంటాడు. అదే సమయంలో అక్కడకు ఒక నాగకన్య స్నానం చేయడం కోసం వస్తుంది. ఆమెను చూసినటువంటి ఆ రాజు ఆమెను ఇష్టపడతాడు. వెంటనే గాంధర్వ వివాహం చేసుకుంటారు. అలా వారిరువురికి జన్మించిన వాడు తొండమానుడు. సుధర్ముడు ఆకాశరాజుకు రాజ్యాన్ని తొండమానుణ్ణి అప్పగించి కన్ను మోస్తాడు. ఇలా ఆకాశరాజు ధర్మం తప్పకుండా చక్కగా పరిపాలన చేసుకుంటూ ప్రజలందరి మన్ననలను పొందుతూ ఉంటాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలను కన్న బిడ్డలుగా భావిస్తూ ఉండేది. కానీ ఆయనకు సంతానం లేదు. ఆ చింత వారిని ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉండేది. ఒకనాడు వారు తమ కులగురువు అయినటువంటి సుఖమహర్షిని ఆహ్వానిస్తారు. ఆయనకు పాదపూజ చేస్తారు. తర్వాత వారి వేదన అంతా కూడా తొలగించమంటూ ప్రార్థిస్తారు. రాజా, పుత్ర కామేష్టి యాగం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతారు కదా, మరి పుత్ర కామేష్టి యాగం చేయమంటారా అని అడుగుతారు. అందుకు గురువైనటువంటి సుఖమహర్షి కూడా ఆమోదం తెలపడంతో మంచి ముహూర్తం ఖరారవుతుంది. బ్రాహ్మణులను రావించి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు. యాగశాల కోసం భూమిని బంగారు నాగలతో దున్నుతూ ఉండగా నాగలికి ఏదో తగిలినట్లుగా అనిపిస్తుంది. వారికి అది చూస్తే ఒక పెద్ద పెట్టె, అందులో ఒక పద్మంపై ఉన్నటువంటి ఒక పసిపాప వారికి కనిపిస్తుంది. ఆ వెంటనే ఆకాశంలో మెరుపు, అందులో నుండి ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. రాజా, నీ పూర్వజన్మ సుకృతం వలన ఈమె నీకు లభ్యమైంది. ఈమె వలన నీ వంశం తరించబోతుంది. ఈ మాట తథ్యం అని ఆకాశవాణి ద్వారా వారందరూ కూడా వింటారు. ఇక అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత ఆ యాగాన్ని రాజదంపతులు ఎంతో భక్తి స్మృతులతో పూర్తి చేసి ఆ తర్వాత సుఖమహర్షితో తిరిగి రాజమందిరానికి వెళ్ళిపోతారు. మహర్షి ఈ బిడ్డకు మీరు నామకరణం చెయ్యండి అని చెప్పి కోరుకుంటారు. ఆ దంపతులు రాజపద్మంలో మనకు కనిపించింది కాబట్టి పద్మావతి అని పేరు పెట్టండి అని చెబుతాడు సుఖమహర్షి. అలా వారు పద్మావతి అని పేరు పెడతారు. ఆ పాపను అల్లారముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. కొద్ది కాలంలోనే వారికి వసుధాముడు అనేటటువంటి మరో కుమారుడు జన్మిస్తాడు. అలా ఇరువురు పిల్లలను అల్లారి ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పద్మావతి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పద్మాక్ష మహారాజుకు చాలా కాలం తర్వాత వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మాసులుంగి అనేటటువంటి ఒక కుమార్తె జన్మించింది. ఆమె సకల విద్యా పారంగతురాలు. 16 సంవత్సరాలకే యుక్త వయస్కురాలు అవుతుంది. ఆమె శ్రీహరిని వివాహం చేసుకోవాలని చెప్పి శ్రీహరిని ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉండేది. కుమార్తె అభిష్టం తెలుసుకొని తండ్రి ఒకనాడు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. దేశాల రాకుమారులు అందరూ కూడా వస్తారు. కానీ పిలవకుండా రావణాసురుడు వచ్చి ఆమెను బలవంతం చెయ్యబోగా అందుకు అడ్డుకున్నటువంటి ఆమె తండ్రిని వధిస్తాడు. ఇక మాసులంగి మాయమై అరణ్యంలో వేదాలు చదువుతున్నటువంటి మునుల ముందుకు వస్తుంది. వేద పఠనం సమయంలో ఆవిడ వచ్చింది కాబట్టి ఆమెకు వేదవతి అని నామకరణం చేస్తారు ఆ మునులు. ఇక ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళుతుంది. అలా విమానంలో గగనతలంలో వెళుతూ ఉంటే రావణుడికి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి యొక్క మాసులుంగి కనిపించేసరికి ఆమెను తాకబోగా ఆమె ఈ విధంగా అంటుంది. ఓరి పాపాత్ముడా, నీ మూలంగా నేను అగ్నిలో ప్రవేశించబోతున్నాను. ఒక స్త్రీ వల్ల నీ వంశం సర్వనాశనం కాబోతుందని శపించి అగ్నిలోకి వెళ్ళిపోతుంది. ఇక రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వెయ్యడానికి పంపించి సీతను తన యొక్క భార్య స్వాహాదేవికి అప్పగిస్తాడు అగ్నిదేవుడు. రావణ సంహారం తర్వాత రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయిస్తాడు. ఆ తర్వాత ఇరువురు సీతలతో వచ్చినటువంటి అగ్ని వేదవతి వృత్తాంతం చెప్పి ఆమెను వివాహం చేసుకోమని కోరుకుంటారు. అందుకు సీత కూడా ఇష్టపడుతుంది. కానీ అప్పుడు రాముడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నాను. కలియుగంలో నేను వెంకటేశ్వరుడిగా అవతరించబోతున్నాను. ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తెగా పద్మావతిగా పెరుగుతుంది. అప్పుడు తప్పకుండా ఈమెను నేను వివాహం చేసుకుంటానని చెప్పి మాటిస్తాడు. ఇది పద్మాదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం. ఇక పద్మావతీదేవి ఆకాశరాజు ధరణీదేవి
వద్ద చక్కగా శుక్లపక్ష చంద్రుడు వలె దినదిన ప్రవర్తనమై సకల విద్యలను నేర్చుకుంటుంది. 14 సంవత్సరాలకే యుక్త వయసుకు వస్తుంది. ఒక శుక్రవారం నాడు గౌరీ పూజ చేసి ఆ తర్వాత చెలికత్తెలతో ఆడుకుంటూ ఉంటుంది. నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడికి వస్తాడు. ఆయనకు నమస్కారం చేసి ఆయనను ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేస్తుంది. ఆయన సంతోషించి, అమ్మా ఏది నీ చెయ్యి చూపించు, నీకు భవిష్యత్తు తెలియజేస్తాను అంటాడు. ఆమె చెయ్యి చూపి నారదుల వారు ముందు కూర్చుంటుంది. అప్పుడు నారదుల వారు, నీ చేతిలో పద్మగజ మత్స్యరేఖలు ఉన్నాయి తల్లి, నారాయణుడే నీకు భర్త కాబోతున్నాడు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వకులుమాత యొక్క పరిచర్యలతో చాలా కాలం గడిచిపోతూ ఉంటుంది. శ్రీనివాసుడికి ఒకనాడు శ్రీనివాసుడు తల్లితో ఇలా అంటాడు, అమ్మ నాకు వేటకు వెళ్ళాలని ఉంది, అనుమతిని ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు వకులమాత, చూడు శ్రీనివాస, ఈ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, నాకు చాలా భయంగా ఉంది, నీవు మరలా వచ్చే వరకు నేను నీ గురించే ఆలోచిస్తూ ఆందోళన పడవలసినటువంటి అవసరం ఉంటుంది కదా అంటుంది. అమ్మ నా గురించి నీకు తెలుసు కదా, ఈ చిన్న కోరిక కూడా తీర్చలేవా అని అడుగుతాడు శ్రీనివాసుడు. అలాగే అంటూ తల ఊపుతుంది వకులుమాత. ఇక శ్రీనివాసుడు తల్లి అనుమతిని తీసుకొని ధనుర్బాణాలతో వేటగాడి వస్త్రాలను ధరించి తల్లి ఆశీస్సుల్ని తీసుకొని అరణ్యంలోకి బయలుదేరతాడు. అలా శ్రీనివాసుడు అరణ్యంలోకి ప్రవేశిస్తూ ధనుష్టాకారం చేస్తాడు. ఆ శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంటుంది. దీంతో మృగాలు వాటి నివాసాలకు పరుగులు తీస్తూ ఉంటాయి. పదును కలిగినటువంటి బాణాలతో ఏనుగులను తరిమివేస్తాడు. అడవి పందులను, సింహాలను సంహారం చేస్తూ ఉంటాడు. అంతలో ఒక మదపట్ట ఏనుగు గీంకార ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని వచ్చిన వైపుగా వెళ్ళి దానిని పరిగెడుతూ వెంబడిస్తాడు. అది కష్టం అనిపించి బ్రహ్మదేవుణ్ణి తలచగా ఆయన ఒక శ్వేతాశ్వాన్ని పంపిస్తాడు. దాన్ని అధిరోహించి వెంబడిస్తాడు. అది చాలా దూరం తిప్పి శ్రీనివాసుడికి తర్వాత కనిపించదు. ఇక అప్పటికే బాగా అలసిపోయినటువంటి స్వామివారు కాసేపు అలసట తీర్చుకోవాలని చెప్పి కాసేపు అలా ఆగుతాడు. ఇక సమీపంలో ఒక ఉద్యానవనం కనిపిస్తుంది. అందులోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఉన్నటువంటి కోనేట్లో అశ్వానికి నీరు తాగించి తాను కూడా తాగి విశ్రాంతి తీసుకునేందుకు ఒక మహాబోధి వృక్షం కింద విశ్రమిద్దామని చెప్పి వెళుతూ ఉంటే మధురానుభూతిని కలిగించేటటువంటి గానం వినిపిస్తుంది స్వామివారికి. అంతలో పద్మావతీదేవి చెలికత్తెలతో సహా అక్కడికి వస్తుంది. ఆమెను చూసి, ఆహా, భూలోకంలో ఇంత సౌందర్యవతులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాడు. ఇక ఆమె చెలికత్తెలతో అతను ఎవరో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో వెళ్ళి కనుక్కొని రండి అని చెప్పి పంపిస్తుంది. ఇక వారు శ్రీహరి దగ్గరకు వెళ్ళి, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నిస్తారు పద్మావతీదేవి చెలికత్తెలతో. అప్పుడు శ్రీనివాసుడు, నేను ఒంటరివాణ్ణి, శేషాచలం నా నివాసం అని చెబుతాడు. ఇక పద్మావతి అతన్ని సమీపిస్తుంది. ఆమెతో స్వామివారు ఈ విధంగా అడుగుతారు, మీ నామం ఏమిటి, మీ తల్లిదండ్రులు ఎవరు అంటూ ప్రశ్నిస్తారు. నేను ఆకాశరాజు కుమార్తెను, నా పేరు పద్మావతి, నా తల్లి ధరణీదేవి అని చెబుతుంది. పద్మావతీదేవి, ఓ అవునా, నీ రూపురేఖలు నన్ను ఆకర్షించాయి, నీవు నా కోసమే జన్మించావు, నిన్ను చూడకుండా ఇక నేను ఉండలేను, నీకు కనుక ఇష్టమైతే వివాహం చేసుకుంటాను అని అంటాడు శ్రీనివాసుడు. పద్మావతీదేవి కోపంతో, వేటగాడివైనటువంటి నువ్వు ఎక్కడ, మహారాజు కుమార్తెనైనటువంటి నేనెక్కడ, ఈ పిచ్చి ప్రాలాపనాలన్నీ మానుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. చూడురా కుమారి, మీరు లేకుండా నేను వెళ్ళను అని అనగానే ఆమె ఆగ్రహంతో చెల్లులకు సైగ చేస్తుంది. వారు అతన్ని రాళ్లతో కొడతారు. ఆ దెబ్బలకు అశ్వం చనిపోతుంది. గాయాలతో రక్తం కారుతూ తన నివాసంలోకి అడుగు పెడతాడు శ్రీహరి. ఇక శ్రీనివాసుడు పక్కపై పడుకుంటాడు. తల్లి ఇచ్చినటువంటి పలహారం కూడా తినడు. వకులుమాత శ్రీనివాసుడు వద్ద కూర్చొని గాయాలతో ఉన్నటువంటి శ్రీనివాసుడిని చూసి బాధపడుతూ ఉంటుంది. తండ్రి, నిన్ను ఈ విధంగా గాయపరిచింది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తాడు. చూడు నాయన, నా దగ్గర దాపరికం దేనికి, నేను నీకు తల్లిని కానా, నేను నీకు తల్లిని అనుకుంటే చెప్పు అంటూ పదే పదే అడుగుతుంది. అప్పుడు శ్రీనివాసుడు, అమ్మా, నేను ఒక మదపట్ట ఏనుగును వేటాడుతూ అలసిపోయి
ఒక ఉద్యానవనంలోకి అడుగుపెట్టాను. అక్కడ కొలనులో నీరు తాగి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. అంతలో రాకుమార్తె కనిపించేసరికి ఆమెను వివాహం చేసుకుంటాను అని అడిగాను. ఆమె ఇదిగో ఇలా నన్ను కొట్టించింది అని చెప్తాడు. అప్పుడు శ్రీనివాసుడు మాటలన్నీ విన్నటువంటి వకులమాత, చూడు నాయన, నువ్వెక్కడా, మహారాజు గారి అమ్మాయి ఎక్కడా? ప్రేమకు తారతమ్యం ఉండదా? దరిద్రులకు రాజు బిడ్డని ఇస్తారా అనుకుంటున్నావా? నా మాటను విని మనసును మార్చుకో అంటూ హితబోధ చేస్తుంది. అమ్మ, ఈ పద్మావతి మరెవరో కాదు. నేను రామావతారంలో ఉన్నప్పుడు సీతా అపహరణ సమయంలో అగ్నిదేవుడు మోసం చేసి రావణుడితో సీతకు బదులుగా వేదవతిని పంపించాడు. రావణ సంహారం తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్ని 2 సీతలతో వచ్చి జరిగినటువంటి విషయం అంతా చెప్పాడు. అప్పుడు సీత వేదవతిని వివాహం చేసుకోమని అడిగింది. కలియుగంలో చేసుకునేందుకు అంగీకారాన్ని తెలిపాను. ఆ వేదవతియే ఈ పద్మావతి. ఆనాడు నేను ఇచ్చినటువంటి మాటను మరి నిలబెట్టుకోవాలి కదమ్మా అంటాడు శ్రీనివాసుడు. ఇక పద్మావతికి ఉద్యానవనం నుండి వచ్చినప్పటి నుండి ఆ శ్రీనివాసుడే జ్ఞాపకం వస్తూ ఉంటాడు. చెల్లులకి చెప్పడానికి ఏమో బిడియం, తల్లికి చెబుదామంటే బికారి గురించి నీకెందుకు అంటుందేమో అని భయం, ఇక తండ్రికి చెబితే తన స్థాయి కాదంటాడేమోనని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఎవరికీ చెప్పకుండా నిద్రపోవడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు, ఆటపాటలు లేవు. మనోవ్యాధితో మంచం పడుతుంది. జ్వరంతో శరీరం మండిపోతూ ఉంటుంది. నిద్రలో పిచ్చిగా కలవరిస్తూ ఉంటుంది. అలా కుమార్తె వ్యాధి రాజదంపతులకు అంతుపట్టనిదిగా మారిపోతుంది. రాజవైద్యులను, భూత వైద్యులను అందరినీ కూడా పిలిపించి మందులు ఇప్పిస్తారు, యంత్రాలు కట్టిస్తారు. అయినప్పటికీ కూడా పద్మావతిలో మార్పు రాదు. దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు, దాన ధర్మాలు చేస్తారు, అయినా మార్పు రాదు. మనోవ్యాధికి మందే లేదంటారు కదా. అలా రోజు రోజుకు అనారోగ్యం ఎక్కువైపోతూ ఉంటుంది. శ్రీనివాసుడుకు పద్మావతిని చూసిన నాటి నుండి ఒకటే ఆలోచనలు. నిద్ర కూడా పట్టదు, ఆకలి వేయదు. వేటగాడి వేషంలో వెళ్ళి తప్పు చేశానా? నిజ రూపంలో వెళ్ళి ఉంటే ఆమె నన్ను ఇష్టపడి ఉండవచ్చు కదా. ఇలా ఆలోచనలతో రాత్రంతా నిద్ర కూడా పట్టదు స్వామివారికి. ఆ తర్వాత తెల్లవారుతుంది. కుమారుడు బాధపడుతుంటే చూడలేక, నాయన ఒక్కసారి ఆకాశరాజును కలిసి వస్తాను, నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అంటూ ఆమె నారాయణపురానికి వెళ్తుంది. ఇక శ్రీనివాసుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. వకులమాతను చూసి కుమార్తెని ఇవ్వడేమో అని భావించి ఎరుకల సానిగా మారి ఆకాశరాజు ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాడు. సోది చెప్పే ఎరుకల సానిని పిలుస్తుంది ధరణీదేవి. నీవు ఎరుక బాగా చెబితే నీకు మంచి బహుమతులు ఇస్తాం అని అంటుంది. ఇక ఎరుకల సాని రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఎదురుగా పద్మావతిని కూర్చోబెట్టి గద్దె పలకలపై పసుపు కుంకుమ పెడతాడు. చేటలో ముత్యాలు పోయిస్తాడు. మూల దేవతలకు మొక్కులు మొక్కి మొదలు పెడతాడు. ఎరుకల సాని దేవి బొమ్మకు నమస్కారం చేస్తూ వినాయకుడికి, వీరభద్రుడికి, త్రిమూర్తులు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, త్రిమాతలను, అష్టదిక్పాలకులను పూజించి మీరందరూ కూడా మా పూజలు అందుకొని ఈమె మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పండి అంటుంది ఎరుకల స్వామి. ఎరుకల సాని రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఇక బెత్తం కొన పద్మావతి చేతిలో ఉంచి, అందరు దేవతలు నన్ను ఆవహించారు. నీ మనసులో ఒక చింత ఉంది కదా, అది మంచిదా కాదా అని అడగబోతున్నావు. అది మంచిదే. అదృష్టం అంటే నీదేనే తల్లి. ఆ నల్లనయ్య పైన మనసు పారేసుకున్నావు కదూ. నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తుంది. ఆ వరుడు నీకు లభిస్తాడా లేదా అని దిగులు పడుతున్నావు కదూ. మీరు ఈ బుట్టలో చూడండి, ఆ వరుడు ఎవరో నీకు కనిపిస్తాడు అంటుంది. ఇక పద్మావతి సిగ్గుతో తలదించుకుంటుంది. 3,000,000 దేవతలు అడ్డుపడినా మీ వివాహం ఆగదు అని అనగానే పద్మావతి లేచి తన గదిలోకి వెళ్తుంది సిగ్గుతో. ధరణీదేవి ఆశ్చర్యంగా ఇదంతా నిజమేనా అని అంటుంది. పువ్వులో పుట్టినటువంటి ఆ పిల్లనే అడుగు అంటూ బహుమతులు తీసుకొని వెళ్ళిపోతుంది ఎరుకల సాని. ఆ విధంగా ఎరుకల సాని మాటలతో అప్పటి వరకు ఉన్నటువంటి విచారం అంతా కూడా మాయమైపోయి ఆమె ముఖంలో ఆనందం కలుగుతుంది. అది గమనించినటువంటి ధరణీదేవి ఆకాశరాజుకు విషయం తెలియజేస్తుంది. నాదా అల్లరి ముద్దుగా పెంచుకున్నటువంటి పద్మావతీ దేవిని అడవుల్లో నివసిస్తున్నటువంటి అతనికి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదని అంటుంది. దేవి, నారద మహర్షి శ్రీనివాసుడు అల్లుడవుతాడని చెప్పాడు కదా, ఈ మాట వ్యర్థం కాదు కదా. సుఖ మహర్షిని పిలిపించి వివరాలు మాట్లాడదాం అని అంటాడు. అంతలో పద్మావతి అక్కడికి వచ్చి, నేను ఆ ఉద్యానవనంలో చూసినటువంటి అతన్ని తప్ప మరెవరినీ కూడా వివాహం చేసుకోను, ఇది నా నిశ్చయం అని చెప్పి వెళ్తుంది. ఇక వకులమాత వరాహస్వామికి విషయం అంతా కూడా చెబుతారు. ఆయన ఆశీస్సులు తీసుకుని నారాయణపురానికి బయలుదేరి వెళ్తుంది.
తమ ఇంటికి వచ్చినటువంటి ఆ ఆశ్రమవాసిని రాజదంపతులు తగినటువంటి విధంగా సత్కరిస్తారు. అమ్మా, తమరెవరో, ఎక్కడి నుండి వచ్చారు? మా వలన కావలసినటువంటి సహాయం ఏమైనా ఉందా? తెలియజేయండి అని అడుగుతారు. అప్పుడు వకులమాత, నేను శేషాచలం నుండి వచ్చాను. మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూసి మనసు పడ్డాడు. అతను సాక్షాత్తు శ్రీహరే. నా కుమారుణ్ణి అల్లుడు చేసుకున్నారంటే మీకంటే అదృష్టవంతులు ఇక ఎవరు కూడా ఉండరంటూ ముగిస్తుంది వకులమాత. మేము పెద్దల సమక్షంలో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా మీకు కబురు చేస్తామని చెబుతారు ఆ దంపతులు. ఇక ఆమె ఆ దంపతులను ఆశీర్వదించి తర్వాత తిరిగి శేషాచలానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వకులమాత వెళ్ళిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడైనటువంటి తొండమానుని పిలిపించి, నీవు వెళ్ళి సుఖమహర్షిని తీసుకొనిరా, ఆయనతో పద్మావతి పెళ్లి విషయం మాట్లాడాలని చెబుతాడు. ఇక తొండమానుడు వెళ్ళి సుఖమహర్షిని వెంట పెట్టుకుని వస్తాడు. ఆ మహర్షిని సత్కరిస్తారు. తర్వాత ఆకాశరాజు మహర్షి, నారద మహర్షి శేషాచలంలో ఉన్నటువంటి శ్రీనివాసుడే పద్మావతికి తగినవాడని చెప్పాడు. ఉద్యానవనంలో అతన్ని చూసి అతన్ని వివాహం చేసుకుంటాను అంటుంది పద్మావతి. ఒక ఎరుకల సాని సోదిలో ఆయన శ్రీహరే అని చెప్పింది. కాబట్టి ఇంతకు ముందు ఒక ఆశ్రమవాసి వచ్చి శ్రీనివాసుడు తల్లియట ఆమె వచ్చి అతని మనోభిష్టం చెప్పింది. ఈ విషయంలో మేము ఏ నిర్ణయం తీసుకోవాలో మిమ్మల్ని సలహా అడుగుదామని చెప్పి పిలిపించాం. అందుకు తగినటువంటి సలహా ఇచ్చి మమ్మల్ని ఆనందింపచెయ్యండి అని అడుగుతారు. అప్పుడు సుఖమహర్షి, రాజా, ఆ శ్రీనివాసుడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీహరే. మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వలన అతను నీకు అల్లుడు కాబోతున్నాడు. సందేహించకుండా వివాహం జరిపించమని చెబుతాడు మహర్షి. ఆ పలుకులు విని అందరికీ ఆనందం వేస్తుంది. ఆకాశరాజు దేవగురు బృహస్పతి ఇతర మహర్షులను పిలిపించి బృహస్పతితో మీరు లగ్నపత్రిక రాయవలసింది అని కోరారు. శ్రీహరి వివాహ పత్రిక రాసేటటువంటి అవకాశం రావడం నా మహత్భాగ్యం అని చెప్పి అతను అల్లుడు కావడం మీ పూర్వజన్మ సుకృతం, మీ వలన సర్వమానవ కోటి తరించగలరు అని అంటాడు. పంచాంగం చేతిలో తీసుకొని శ్రీనివాసుడు పద్మావతి నామ నక్షత్రాలు గణన చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం నిర్ణయిస్తారు. అప్పుడు ఆకాశరాజు లగ్న పత్రికను కూడా బృహస్పతిని రాయమంటూ ఇక ఆయన్ను అభ్యర్థిస్తాడు. అప్పుడు ఆయన సమ్మతి ఇస్తాడు. ఇక ఆకాశరాజు శ్రీనివాసులకు రాసినటువంటి లేఖ ఈ విధంగా ఉంటుంది. ఆర్య, తమకు నా పుత్రిక పద్మావతిని ఇచ్చి వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించినారు. అందులకు ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం కుదిరింది. కాబట్టి తమరందరూ కూడా బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మా కన్యాదానం స్వీకరించి మమ్మల్ని కృతజ్ఞులను చెయ్యు ప్రార్థన. ఇట్లు ఆకాశరాజు. ఆ తర్వాత సుఖమహర్షికి ఆ లేఖను లగ్నపత్రికను ఇచ్చి శ్రీనివాసుని వద్దకు పంపిస్తారు. ఆ విధంగా సుఖమహర్షి ఆశ్రమం చేరగానే శ్రీనివాసుడు నమస్కారం చేస్తాడు. తర్వాత అతిథి మర్యాదలు చేస్తారు. తర్వాత ఆకాశరాజు పంపించినటువంటి ఉత్తరాన్ని సుఖమహర్షి శ్రీనివాసుడికి ఇస్తాడు. ఆ లేఖను చదివి సుఖమహర్షిని అనేక విధాలుగా కొనియాడతారు. వకులమాత ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. ఆకాశరాజు గారి పాదపద్మముల సన్నిధికి శేషాచలం నివాసి అయినటువంటి శ్రీనివాసుడు ఆనందించి కృతజ్ఞతతో రాసేటటువంటి లేఖ విశేషాలు తాము పంపినటువంటి శుభలేఖ చూసి చాలా సంతోషించాను. మీరు నిర్ణయించినటువంటి లగ్న కాలానికి సపరివారంగా వచ్చి కన్యాదానం స్వీకరిస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. ఇట్లు శేషాచలం నివాసి శ్రీనివాసుడు అంటూ ఆ రాసినటువంటి లేఖను సుఖమహర్షికి అందిస్తారు. సుఖమహర్షి ఆ లేఖను ఆకాశరాజుకి ఇస్తాడు. అది చదివి ఆ రాజు కూడా ఎంతో ఆనందిస్తాడు. సుఖమహర్షిని ఎన్నో రకాలుగా సన్మానిస్తాడు. ఇక నారాయణ స్మరణ చేసుకుంటూ శ్రీనివాసుడి వద్దకు వస్తాడు నారదుల వారు. హరి నారదుని ఆసనంపై కూర్చోబెడతాడు. ఆర్తరక్షక త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి మాటను చెల్లించబోతున్నారు. ఆ వేడుక చూసి ధన్యులం అవుతాం స్వామి అంటారు. నారదుల వారు, నారద, కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు. ప్రస్తుతం లక్ష్మి నా దగ్గర లేకుండా పోయింది. కాబట్టి నా చేతిలో ధనం లేదు. రాజుగారితో బియ్యం ఏం చెయ్యాలి? అందుకు తగినటువంటి ఉపాయం ఉంటే చెప్పు అని అడుగుతాడు శ్రీహరి. స్వామి, ఎందుకు చింతన? మీకు ధనం కుబేరుడి వద్ద తీసుకోవచ్చు కదా అని అడుగుతారు. నారదుల వారు ఇక శ్రీహరి గరుడు ద్వారా వర్తమానం కుబేరుడికి పంపిస్తారు. గరుడు
కుబేరుని హరి దగ్గరకు చేరుస్తాడు. ఇక నారదుడు కుబేరుడితో, ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం నిశ్చితార్థం జరిగింది కదా, అందుకే నీవు ధన సహాయం చేసి ఈ కార్యాన్ని గట్టెక్కించాలి అని పలుకుతాడు. కుబేరుడు అందుకు అంగీకరిస్తాడు. 3364 కోట్ల రామ నిష్కములను ఇచ్చి పత్రం రాయించుకుంటాడు. అందుకు సాక్షులుగా బ్రహ్మ శివుడు సంతకాలు చేస్తారు. కుబేర, నీవు ఇచ్చినటువంటి ధనానికి వడ్డీ చెల్లించి కలియుగాంతమున మొత్తం కూడా చెల్లిస్తానని చెబుతాడు శ్రీహరి. అందుకు కుబేరుడు సంతోషిస్తాడు. శ్రీనివాసుడు కళ్యాణానికి ధనం సమకూర్చినందుకు ఎంతో సంతోషిస్తాడు. ఇక శ్రీహరి తన సోదరుడు అయినటువంటి గోవిందరాజు స్వామివారిని పిలిపించి, సోదరా, కుబేరుడు వద్దకు వెళ్ళి ధనం తీసుకొని విశ్వకర్మను పిలిచి వసతి గృహాలను నిర్మించు అని చెబుతాడు. గోవిందరాజస్వామి వారు వివాహానికి కావలసినటువంటి మందిరాలను, మండపాలను, ప్రాంగణాలను నిర్మిస్తాడు. శేషాచలం కలియుగ వైకుంఠంగా మారుతుంది. గోవిందరాజస్వామి వారి చేతిలో ధనరేఖలు ఉండడం వలన ధనం ఖర్చు పెట్టిన కొద్దీ అలా పెరుగుతూ ఉంటుంది. అమ్మ, శుభలేఖలు ఎవరెవరికి పంపించాలి చెప్పు అని అడుగుతాడు. శ్రీహరి, చూడు నాయన, నీవు దేవదేవుడివి, 14 లోకాల్లో అందరికీ కూడా శుభలేఖలు పంపించాలి కదా అంటుంది వకులమాత. అలా గరుడుడికి శుభలేఖలను అందించాలని చెప్పి శ్రీహరి గరుడుడికి శుభలేఖలు అందించి పంపిస్తాడు. ఆహ్వానితులందరూ కూడా బయలుదేరి శేషాచలాన్ని చేరుకుంటారు. బ్రహ్మ, సరస్వతి, శివపార్వతులు, సచి, ఇంద్రుడు, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, మహర్షులు, అప్సరసులు, వినాయకుడు ఇలా మొదలైన వారందరూ కూడా హరి వివాహానికి విచ్చేస్తారు. అగ్నిదేవుడు పంచభక్ష పరమాణాలు అతిథులకు వడ్డించి చందన కస్తూరి తాంబూలాలు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు. వాయువు మంచి పరిమళాలను వెదజల్లుతూ ఉంటాడు. అనసూయ, సరస్వతి, పార్వతీదేవి నలుగు పెడతారు. గంధర్వకాంతలు మంగళ స్నానం చేయించి పట్టు పీతంబరాలు కట్టించి ఆభరణాలను అలంకరణ చేస్తారు. అలా గరుడిపై కూర్చోబెడతారు. పరమేశ్వరుడు శంఖం పూరించగా దేవతలందరూ కూడా వారి వారి వాహనాలను అధిరోహిస్తారు. బ్రహ్మదేవుడు వేదాలను పఠించగా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా శేషాచలం వీడతారు. నారాయణపురం సమీపాన సుఖమహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. సుఖమహర్షి శ్రీనివాసుడికి నమస్కారం చేసి పాదపూజ చేసి, హరి దయామయ, నా ఆశ్రమాన్ని పావనం చేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ వేడుకుంటారు. అలా అందరూ కూడా ఆశ్రమంలో తృప్తిగా భోజనాలు చేస్తారు. సుఖమహర్షి స్వామిని స్తుతించి సాగనంపుతాడు. ఇక అక్కడ ఆకాశరాజు నారాయణపురంలో చలువ పందిళ్ళు వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయనమానంగా ఉంచుతాడు. అందమైనటువంటి దీపాలను ఏర్పాటు చేస్తారు. రంగురంగుల రంగవల్లులు వేయిస్తాడు. ధరణీదేవి ముత్తైదువులను రావించి పద్మకు నలుగు పెట్టించి తరువాత పన్నీరు స్నానం చేయిస్తుంది. పట్టు వస్త్రాలను కట్టించి రత్నఖచిత ఆభరణాలను అలంకరింపచేస్తారు. అంతలో హరి పురప్రవేశం చేస్తున్నారని సేవకులు వార్త అందిస్తారు. ఆకాశరాజు శ్రీనివాసులకు ఎదుర్కోలు గావించుటకై మంగళ వాయిద్యాల నడుమ మంత్రి సామంతులు వెంటరాగా శ్రీనివాసుడికి ఎదురేగి ఆయన్ను గజవాహనంపై ఆకాశరాజు కూర్చోబెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మందిరాల్లోకి వెంట పెట్టుకొని వెళ్తాడు. కళ్యాణానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలకు, ఋషులకు తగినటువంటి మందిరాలను ఏర్పాటు చేస్తారు. షడ్రోసపేతమైనటువంటి విందు పెట్టిస్తారు. చందన తాంబూలాలు ఇచ్చి సత్కరిస్తారు. ఆ రాత్రి అందరూ కూడా విశ్రమిస్తారు. ఆకాశరాజు వారి వద్ద సెలవు తీసుకొని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లలో మునిగిపోతారు. ఇక సూర్యోదయానికి ముందే వశిష్ఠ మహర్షి, వివాహ సమయం ఆసన్నమైంది, మీ రాజదంపతులు వెళ్ళి శ్రీనివాసుడికి పాదపూజ చేయడానికి వెళ్ళండి అంటూ వారిని పంపిస్తారు. ఇక వారు వెళ్ళి పన్నీరు, పాలు, పూలు, చందన, అక్షింతలు, ధూపదీపాలతో పాదపూజ చేస్తారు. ముత్యాల పల్లకిలో శ్రీహరి కూర్చుంటే కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు. అక్కడి నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి కళ్యాణ మండపంలోకి తీసుకొని వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలతో పొదగబడినటువంటి పీటపై కూర్చోబెడతారు. అలా ఆకాశరాజు పద్మావతీదేవి చెయ్యి పట్టుకొని బంగారు పాత్రతో ధరణీదేవి జలం పొయ్యగా శ్రీనివాసుడుకు కన్యాదానం చేస్తాడు. వశిష్ఠ మహర్షి వధువరులకు కంకణాలు కట్టిస్తాడు. ముత్తైదువులు హారతుల మధ్య పద్మావతి మెడలో శ్రీనివాసుడు మాంగళ్యధారణ చేస్తాడు. బ్రహ్మాది దేవతలందరూ కూడా
పుష్ప అక్షంతులు వేస్తారు. వాణి పార్వతీ వధూవరులకు హారతులు ఇస్తారు. గంధర్వులు అందరూ కూడా ఆకాశం నుండి పుష్ప వర్షాన్ని కురిపిస్తారు. ఆ విధంగా మహావైభవంగా జరిగినటువంటి ఆ కళ్యాణాన్ని చూసి వకులమాత ఆనంద పరవశురాలై వధూవరులను దీవిస్తుంది. ఆకాశరాజు వివాహ అనంతరం అల్లుడికి 2,14,00,000 బంగారు నిష్కములను, బంగారు కిరీటాన్ని, కంఠహారాలను, కుండలాలను, సింహ కంకణాలను, రవ్వల కంకణాలను, బంగారు పాత్రలను, 1000 గజాలను, 1000 అశ్వాలను, దాసీ జనాలను, బంగారు పాదుకులను కానుకలుగా ఇస్తాడు. పద్మావతికి పట్టు వస్త్రాలను, మణిమయ 7 వారాల నగలను, పసుపు కుంకుమ కింద 2,000 గ్రామాలను ఇస్తాడు. అతిథులకు, బ్రాహ్మణులకు చక్కటి సత్కారాలను చేస్తాడు. ఆకాశరాజు ధరణీదేవి పాలధారతో పద్మావతి చేతిని శ్రీనివాసుడి చేతిలో ఉంచి, శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణుడివని తెలుసుకున్నాను. నీవు అల్లుడు కావడం నా పూర్వజన్మ సుకృతం. నీవు ధర్మరక్షకుడువు. నీకు చెప్పేటంతటి వాడిని కాను. అయినా నాది ఒక మనవి. ఉద్యానవనంలో పద్మావతి కొట్టించినటువంటి విషయం మనసులో పెట్టుకోవద్దు అని చెబుతాడు. కుమార్తెతో, అమ్మ, అదృష్టవశాత్తు శ్రీనివాసుడికి ఇల్లాలుగా అయ్యావు. పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తీసుకొని రావాలి తల్లి. భర్త, అత్త మనసేరిగి మెలగాలి. మమ్మల్ని మరిచిపోవు కదూ అంటూ బాధతో చెప్తాడు. తర్వాత శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా గజవాహనం ఎక్కి బంధుమిత్రులందరూ కూడా తమ తమ వాహనాలను అధిరోహించగా ప్రయాణం సాగిస్తారు. అలా దారిలో అగస్త్యముని ఆశ్రమంలో ఆగుతారు. అప్పుడు ఆయన, శ్రీహరి, 6 నెలలు నూతన దంపతులు పర్వతం ఎక్కకూడదు. కాబట్టి ఇక్కడే మమ్మల్ని ధన్యులు చేయండి, ఇక్కడే ఉండండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అడగగా అందుకు వారు అంగీకరిస్తారు. అలా శ్రీనివాసుడు అనుమతి తీసుకొని శివ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా తమ తమ గమ్యాలకు తిరిగి వెళ్ళిపోతారు. పద్మావతి శ్రీనివాసులకు అగస్త్యుల వారి ఆశ్రమంలో ఆనందంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. విన్నారు కదండి ఈ రోజున ఈ పరమ పవిత్రమైన కథను. విన్నవారందరూ తప్పకుండా ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో పౌరాణిక కథల గురించి నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.